హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మెరికా వరల్డ్. సో మీ ఇంట్లో మిగిలిపోయిన ద్రాక్ష అంటే తెచ్చాం 4-5 రోజులు అయిపోయాయి, ఇప్పుడు పాడైపోతాయి అనుకున్న తరుణంలో ద్రాక్షను మనం కిస్మిస్గా తయారు చేసుకోవచ్చు. సో అది ఎట్లా అంటే ఇక్కడ చూడండి. సో ద్రాక్ష ఒక్కొక్క పీస్గా అంటే ఒక్కొక్కటిగా ఇట్లా నేను తీస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు తీసేసుకొని ముందు బాండీలో వేసుకోండి. సో ముందు బాండీలో వేసుకున్నాక కంపల్సరీగా మనమైతే కడగాల, ఎందుకంటే కెమికల్స్ అవన్నీ దుమ్ము ధూళి అన్నీ పడి ఉంటాయి కాబట్టి మనం నీళ్ళేసి బాగా కడగండి. సో బాగా కడిగితే ఏంటంటే పైన ఉన్న కెమికల్స్ అన్నీ మీకు వెళ్ళిపోతాయి. అవన్నీ ఒక గిన్నెలో తీసుకోండి. సో ఒక గిన్నెలో తీసుకొని మనం సేమ్ అదే బాండీ, ఎందుకంటే ఒక గిన్నె తీసుకున్నాక సేమ్ అదే బాండీలో మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి అదే కడాయి మళ్ళీ మీరు అదే కడాయి తీసేసుకొని పెట్టుకున్నాక మనం ఇందాక తీసుకున్నాం కదా క్లీన్ చేసిన ద్రాక్ష అవి మొత్తం దీంట్లో నేను వేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు కూడా వేసేసి సన్న మంట మీద వేసేసి కొద్దిగా లైట్గా అటు ఇటు కలుపుతూ ఉండండి. సో కలుపుతూ ఉంటే ఏంటంటే చిన్న చిన్నగా దీని యొక్క రంగు అయితే మారుతూ ఉంటుంది చూడండి. సో మనం ఇదొకచ్చి ఒక మెథడ్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కొద్దిగా కలర్ మారింది కదా. ఇంకో మెథడ్ ఏంటంటే మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎండలో పెట్టొచ్చు. కానీ డైరెక్ట్గా ఎండలో పెడితే ఏంటంటే అది ఎండ బాగా ఉంటే కూడా మీకు చాలా రోజులు పట్టిద్ది, అయినా అది పాడైపోతాయి, ద్రాక్ష అనేది పాడైపోతాయి. సో ఇవైతే ఇట్లా చేస్తే మీరు కంపల్సరీగా అవి పాడవవు. సో చూస్తున్నారు కదా ఇక్కడ. సో అట్లా రంగు మారిన ద్రాక్షను మనం ఒక బాండీలోకి తీసుకోవాలి, అంటే ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఎందుకంటే అప్పుడే తీస్తున్నాం కాబట్టి చాలా వేడిగా ఉంటాయి ఫ్రెండ్స్. డైరెక్ట్ చేయితో అయితే మనం పట్టుకోకూడదు. ఏదన్నా స్పూన్ తీసుకొని ఒక బాండీలో అంటే ఒక ప్లేట్లో అయితే వేసుకోండి. సో ప్లేట్లో వేసుకున్న ద్రాక్ష మొత్తం చూడండి, ఈ విధంగా ఒక్కటి మీరు చిన్నగా ప్లేట్లో అయితే వేసుకోండి. సో ప్లేట్లో వేసుకున్న ద్రాక్షను కరెక్ట్గా ఒకరోజు ఎండలో వేసేయండి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉంటే సరిపోద్ది. వేసేసాక సాయంత్రానికి నార్మల్ అంటే మన ఎండకి చూడండి ఈ విధంగా కిస్మిస్గా తయారైపోయాయి. ఇవి మనం ఎక్కువ రోజులు నిల్వ వేసుకొని మనం తినొచ్చు. సో ఈ విధంగా మనం ద్రాక్ష టు కిస్మిస్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో కిస్మిస్ హ్యాపీగా మనం పెట్టుకొని ఎక్కువ రోజులు తినొచ్చు.